హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజైతే ఒక కొత్త వీడియోతోనైతే మీ దగ్గరికైతే వచ్చేసాను. సో ఏంటంటే మా మొహాన్ మా మొహాన్స్‌ది అక్షరాభ్యాస అయితే చేపిస్తున్నామండి. యాక్చువల్‌గా కుశాలికదేమో మనం బాసరాలో చేపించాము. సో మొహాన్స్‌దొచ్చేసి ఇక్కడ వర్గల్లో అయితే అమ్మవారి దగ్గర టెంపుల్‌లో అయితే చేపిస్తున్నాము. ఫుల్లు ట్రాఫిక్ అండి. అసలు ఎండలైతే సంపుతున్నాయి. మేమైతే ఎర్లీగానే బయలుదేరినాము. అయినా గానీ అరౌండ్ 9:30 వరకు అక్కడికెళ్ళిపోయామండి. ఇంట్లో నుండి ఒక 7:30కి బయలుదేరాము. ఫుల్లు ట్రాఫిక్ అసలు. ఆల్మోస్ట్ మాకు చాలా టైం పట్టింది. చూడండి మేమైతే టెంపుల్ దగ్గరికైతే చేరుకున్నాము. అక్కడ అక్షరాభ్యాస అనంగానే అసలు వాళ్ళు ఎలా ఉరుక్కుంటూ వస్తున్నారంటే మాది మాది కొనుక్కోండి, మా దగ్గర కొనుక్కోండి, మా దగ్గర కొనుక్కోండి అని చెప్పేసి అక్కడి నుంచి కొంచెం లోపలికి వస్తే లోపల కార్ పార్కింగ్ ఉంటుందన్నమాట. సో అక్కడైతే కార్ పార్క్ అయితే చేసేసాము. మా చిన్నోడైతే ఇప్పుడే లేసారు. వాడు ఇంకా పిల్లలు అన్నాక జర్నీ చేసినప్పుడు పడుకుంటారు కదా. సో ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటాం కాబట్టి ఇవన్నీ మేమైతే తీసుకున్నాము. ఇక్కడ కింద అయితే తీసుకోలేదు, పైననే డైరెక్టే తీసుకుందామని చెప్పేసి పైకి వెళ్ళిపోతున్నాము. చూడండి చాలామంది అంటే చాలామంది వచ్చారు. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చానండి ఈ ఈ టెంపుల్కి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే రావడము. ఎంత మంచిగా గ్రీనరీ చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు కా కాస్త చెట్టు నీడ కింద కూర్చునేటట్టు ఎంత మంచిగా డెవలప్ చేశారో గుడినైతే. మొహాన్స్‌ని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. సో మొహాన్స్‌దే కదండి అక్షరాభ్యాస. సో ఆయననే స్పెషల్గా కనిపించాలని చెప్పేసి ఇంకా పిల్లలు వామిటింగ్ చేసుకుంటారని చెప్పేసి రెడీ అయితే చేయలేదు. గుడికి వచ్చాక రెడీ చేద్దామని చెప్పేసి అతనికైతే పంచ అవన్నీ పట్టు పంచ తెచ్చామన్నమాట. నేను, మా పిన్ని, అత్తయ్య, మామయ్య, శాలిని అక్క, మా పెద్ద బావ, మా చిన్నోడు, మేమందరం కలిసి మా పిన్ని, బాబాయ్ మేమందరం కలిసి వచ్చాము. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి అసలు టెంపుల్. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. అక్షరాభ్యాస అయితే చాలా మంచిగా చేశారు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడనే మనం టికెట్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి యజ్ఞశాల అనమాట ఇది. టికెట్ అయితే 300 రూపీస్ అలా 300 రూపీస్ తీసుకున్నారండి. ఇదేమో బ్యాక్ సైడ్. ఈ బిల్డింగ్లో మనకి అన్నదానం కూడా చేస్తారండి. మేమైతే అన్నదానం కూడా అక్కడనే తినేసేసి భోజనాలు తినేసి బయలుదేరిపోయాము. ఇది వచ్చేసి టికెట్. మీకు టికెట్ అని చెప్పాను కదా. అక్షరాభ్యాసకి వాళ్ళే ప్లేట్స్, స్లేట్ ప్లేట్స్ అవన్నీ, పెన్, బుక్ అవన్నీ ఇచ్చారు. ఇంకా అలా లోపలికైతే బయలుదేరిపోతున్నాం మేమైతే. పిల్లలు ఇంకా వచ్చేసేసి 10th క్లాస్ పిల్లలైతే చాలా అంటే చాలామంది వచ్చారండి. ఎందుకంటే ఈసారి సాటర్డే నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో అమ్మవారి టెంపుల్కి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చారనమాట. అసలు చాలా అంటే చాలా బాగుందండి. చూడండి యాక్చువల్గా ఈ టెంపుల్ 3 ఫ్లోర్స్ అనమాట. మనకి ఇలా ఎక్కుతుంటే అంత అర్థం కాదు కానీ యాక్చువల్గా 3 ఫ్లోర్స్ ఇది టెంపుల్. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది కానీ అక్కడ వాటర్ అయితే ఈసారి ఎందుకు పెట్టలేదో మరి తెలీదు. మా చిన్నోడైతే చూడండి అసలు జర్నీ చేసే పిల్లలు చాలా అంటే చాలా అలసిపోయారు. ఇది ఇక్కడేమో ఒక సైడ్ ఏమో మనకి అక్షరాభ్యాస దర్శనము, ఇంకో సైడ్ ఏమో అమ్మవారి దర్శనం అనమాట. 2 వేస్ ఉంటాయి అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అమ్మవారి దగ్గరికి దర్శనం, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి అక్షరాభ్యాసానికి దారి అనమాట. మేమైతే ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసాము. రైట్ సైడ్కి వచ్చేసి ఇంకా కొంచెం అమ్మవారిని ఇట్లా దర్శనం చేసుకొని, యాక్చువల్గా ఇది లాస్ట్ బ్యాచ్ ఉంది అనమాట. ఈ బ్యాచ్ వాళ్ళు అయిపోయాక ఇంకా మేము కూర్చుందామని చెప్పేసి స్టార్ట్ చేసేసాము. మేమైతే అందరం అయితే మా ఫ్యామిలీతో కలిసి అందరు కూర్చున్నాడు. పంతులు గారు అయితే స్లేట్ మీద శ్రీమతి అనమాట. ఇంకా పూజ అలా స్టార్ట్ చేసి పంతులు గారు ఓం నమః శివాయ అని చెప్పేసి సిద్ధయ్య నమః అని చెప్పేసి రాపిచ్చారనమాట. ఇంకా అట్లా రాపిచ్చాక పూజ అవన్నీ చేశారు. ఇక్కడ ప్లేట్లో బియ్యము, పండ్లు, పువ్వులు అవన్నీ తెచ్చుకొని అవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇట్లా పూజ చేసేసారు. పూజ అయిపోయాక కొద్దిసేపు అక్షరాభ్యాస అయిపోయాక ఇంకా కొద్దిసేపు వాళ్ళని స్లేట్తో వదిలేసుకోని అని చెప్పేసి అలా వదిలేస్తే వాళ్ళు రాసుకుంటారని చెప్పేసి
పంతులు గారు అంటే కాసేపు వదిలేసాము. మా మోహాన్స్ అయితే ఫుల్ అల్లరి చేస్తారండి. అసలు ఎట్లా అల్లరి చేస్తున్నాడంటే అతనే కాదు, ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా మొండిగా చేస్తున్నారు. ఇంకా అలా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా వీళ్ళందరూ వచ్చేసి 10th బ్యాచ్ అనమాట. ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ వీళ్ళు. ఎవరైతే హాల్ టికెట్స్ అన్నీ పెట్టుకోనికైతే వచ్చారో ఫైనల్గా అయితే దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా భోజనం కూడా చేసుకొని అరౌండ్ 12:30, 1 అయితే చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్కి అయితే నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.